Preview. 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 వర్గంలో మరి కంది మండలము కౌలంపేట అనే గ్రామంలో శశాన్ అని ఒక 12 ఏళ్ల బాలుడికి క్యాన్సర్ వ్యాధి రావడము దురదృష్టము. అది ఒక పేదవాడి కుటుంబంలో రావడం మరీ దురదృష్టము. ఇప్పటి వరకు తల్లిదండ్రులు అతని యొక్క టెస్టింగ్లకు కానీ ట్రీట్మెంట్లకు కానీ దాదాపు 9 లక్షల రూపాయలు అప్పుతో ఇప్పటిదాకా కొడుకుని కాపాడుకోగలిగిరు. ఈ మధ్య కాలంలో టీవీ9 వచ్చిన కథంలో కానివ్వండి, బాబుకి చాలామంది డోనర్స్ శక్తి కొలది చాలామంది రిపోర్టర్స్ కానీ ఇంకా చాలామంది దాతలు 10,000, 20,000 అట్లా 5,000 అందరు కూడా దాతలు కూడా ఇవ్వడం జరుగుతుంది. గతంలో 4 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వచ్చింది. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వచ్చిందని చెప్పారు. ఆ 4 లక్షలు ప్లస్ చాలామంది దాతలు ఉన్నారు. క్యాన్సర్ అనే వ్యాధి వాస్తవాన్ని కూడా రావడం ఒక దురదృష్టము. అది ఈ చిన్న వయసు 5 ఏళ్ల బాలుడికి రావడము
సరే ఒక 80 ఏళ్ళ చనిపోయే వాడికి క్యాన్సర్ వ్యాధి వస్తే 80-90 ఏళ్ళలో క్యాన్సర్ వ్యాధి వస్తే అది చివరి దశ. మనం ఏ రోగం వచ్చినా రాకపోయినా చనిపోయే ఏజ్ అదంతా. కానీ జీవితం ఉన్నది అనే 5 ఏళ్ల బాబుకు రావడం అనేది అది మనం దాని అంచనా దాన్ని చెప్పలేం మనము. అది పేదవాడి కుటుంబంలో రావడం. ఎందుకంటే ఈ వ్యాధి అనేది డబ్బుతో కూడుకున్న అంశము. కాబట్టి నా బాధ్యతగా వాళ్ళు తల్లిదండ్రులను బాబుని విజిట్ చేయడం జరిగింది. నేను ఆ ట్రీట్మెంట్కి సంబంధించిన 12 లక్షల రూపాయలు 9వ తారీఖు వరకు అతనికి డిపాజిట్ చేస్తానని చెప్పడం జరిగింది. తల్లిదండ్రులకు ఇస్తాను. ప్రధానంగా ఏంటంటే 11వ తారీఖు రోజు దానికి సంబంధించిన సర్జరీ కూడా ఉంటుందని హాస్పిటల్, రెయిన్బో హాస్పిటల్, అపోలో హాస్పిటల్ సంబంధించిన వాళ్ళ డాక్టర్స్ ఇది ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మన హైదరాబాదులో బాబుకి ఇప్పటి వరకు 90% ఆ సర్జరీ తోటి 90% కన్ఫామ్గా జబ్బు తగ్గుతుంది అనేది కన్ఫర్మ్ చేయడం జరిగింది. అదృష్టం ఏంటంటే బాబుకు వచ్చిన రోగానికి లింక్ సంబంధించి అతని పెద్ద కూతురు దగ్గరనే ఉన్న ఒక సెల్ దానికి ఉండడం అదృష్టం. రోగం ఎట్లయితే వచ్చిందో రోగానికి విరుగుడు కూడా డబ్బుతో పాటు ఆయన పెద్ద కూతురికి ఉన్న ఒక సెల్ ద్వారా యొక్క బాబుకి నయం అవుతుంది. దానికి కేవలం డబ్బు సర్జరీకి అవసరం కాబట్టి అది డాక్టర్స్ అడిగారు. మొత్తం మీద మంచి డాక్టర్లు దొరికారు. బాబు కూడా 5 ఏళ్ల బాబుకి మరి ఆ పాప తన బిడ్డనే ఇచ్చే ఒక ట్రీట్మెంట్ ఇచ్చే సెల్స్ వల్ల ఉపయోగపడుతుంది. కాబట్టి డబ్బు వల్లనే నష్టపోవద్దు అనే దాని మీదనే నేను TV9 కథనానికి నా కాన్షియన్స్కి సంబంధించి నేను జనరల్గా జెన్యున్గా ఎవరికి రావద్దనే ప్రేయర్ చేస్తాను దేవునికి అయితే. కానీ వచ్చేదాన్ని ఎవరో ఆపలేము. అనేక కారణాలు ఉంటాయి. కానీ సొల్యూషన్ అయితే దొరికింది బాబుకి. తల్లిదండ్రులు చేసిన ఇన్ టైంలో దాన్ని క్యాచ్ చేయడము, తిరగడము, తల్లిదండ్రులు క్యాచ్ చేయడము అది ఒకటి దొరికింది. బాబు బతుకుతాడని అందరికీ నమ్మకం ఉంది. తప్పకుండా దాని పూర్తి బాధ్యత, సర్జరీ సంబంధించిన పూర్తి బాధ్యత నేను తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత భగవంతుడు ఆశీర్వాదంతో తాను బ్రతుకుతాడనే నమ్మకము తండ్రి చెప్పిన దాని మీద, ఆ తల్లి చెప్పిన దాని మీద నాకు కూడా విశ్వాసం కలిగింది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.